తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో పెద్దపల్లి సంచారం 4వ రోజు అక్కడ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. పోలీస్ సంచారంతో అక్కడ ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. పెద్దపల్లి తన దిశను మార్చుకొని గోదావరి పరివాహక ప్రాంతం నుండి కోరుకొండ మండలం వైపు మళ్లినట్లు తెలిసింది. కోరుకొండ మండలం గాడాలలో పోలీ అడుగుజాడలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. గాడాల, మధురపూడి తదితర 10 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారంతా తక్షణమే ఇళ్లకు చేరుకోవాలి అని కోరారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈవేళ 3వ తారీఖు ఉదయం 10 గంటలకు కానీ చూసినట్లయితే గాడాల, మధురపూడి, కాతేరు, ఉండేశ్వరపురం మధ్యలో వరి పొలాల్లో పులి సంతరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా నేను కోరేది, మీరు పొలాల్లో నుంచి తక్షణం బయటకు వచ్చేసి గ్రామాల్లోకి వచ్చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా పొలాల్లో కానీ లేదా ఏకాంతంగా ఆ యొక్క రియల్ ఎస్టేట్ సైట్స్లో కానీ ఎవరిని ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే పులి జాడలో పూర్తిగా గాడాల, అదేవిధంగా చూస్తే ఉండేశ్వరపురం, మన మధురపూడి మధ్యలోనే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఆ యొక్క పరిసర ప్రాంత గ్రామాలు సుమారుగా 10 గ్రామాలు ఉన్నాయి. బుచ్చింపేట, ఉండేశ్వరపురం, మధురపూడి, గాడాల, అదేవిధంగా నిడిగట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చూస్తే మనం మిర్తుపాడు, కాతేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇది అర్జెంట్ హెచ్చరిక. ప్రతి ఒక్కరు కూడా పొలాల్లో ఎవరైతే పనిచేసుకుంటున్నారో అందరూ కూడా మీ ఇళ్లకు చేరుకోండి. గుంపులు గుంపులుగా మాత్రమే ఉండండి. పులి సంతరిస్తుంది. దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ యొక్క పొలాల్లో మాత్రం ఉండొద్దు, పులి సంతరిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. ఈ యొక్క మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో గాలిస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తుంది. ఆ యొక్క పులిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అడుగుజాడలన్నీ కూడా వరి పొలాల్లో ఉన్నాయి. మనకి కోనవరం వైపు నుంచి డైరెక్ట్గా కూడా ఈ గాడాల వైపు, మధురపూడి వైపు, ఇటువైపు మాత్రం ప్రయాణం చేస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ పశువులు కానీ లేదా మనుషులు కానీ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. పశువులు అవసరమైతే ఈరోజు ఇంటి దగ్గరే కట్టేసి మేత వేసుకోవాల్సిందిగా కూడా రైతులకి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజలు ఎవరో కూడా దయచేసి చేతులు జోడిస్తున్నాను, ఆ పొలాల్లో ఉండొద్దని చెప్పేసి కోరుతున్నాను. చాలామందికి ఇప్పుడు చాలా మనకి కమర్షియల్ క్రాప్స్ అవ్వడం వల్ల చాలా వ్యవసాయ పనులు చాలా ఒత్తిడి ఉంది. కానీ ఈరోజు రేపు కూడా వాయిదా వేసుకోవాలి. మళ్ళీ యొక్క పులి యొక్క జాడలో పులి యొక్క ఆచూకీ దొరికిన వెంటనే మీ అందరికి కూడా తెలియజేస్తాను. దయచేసి మాత్రం అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను, సూచిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లు మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే, రాజనగరం నియోజకవర్గం.